హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకోటి ఏంటంటే ఈరోజు వరలక్ష్మి చిన్నప్పటి జరిగిన కొన్ని విశేషాలు అయితే మనతో అయితే షేర్ చేసుకుంది. సో మన వీడియో అయితే అంత లేదు. ఉల్లిగడ్డలు 100 రూపాయలకి 7 కిలోలంట. ఇంకా ఉండి వరలక్ష్మి ఇంటికి వచ్చేసినాను భయ్య. ఇంకా అక్కడ పోయి ఏం వర్క్ దగ్గర పోయి కొంచెం బిజీ ఉండే. ఇంటికి వచ్చే లోపలికైతే మా వరలక్ష్మి ఉండి మిల్లీ మేకర్తో అయితే కొంచెం కారంగా స్పైసీగా తినాలనిపించింది అని అనిండే. సో నాకు బి తినాలనిపించింది. ఏమో ఈ మధ్యకాలంలో అయితే చాలా అంటే చాలా వరకు స్పైసీ ఫుడ్లు అయితే తినడం అయితే జరుగుతుంది. సో వరలక్ష్మి బి అదే విధంగా చేయడం వల్ల ఇంకా టేస్టీగా తినబుద్ధి అవుతుంది. సో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? 7,000 సబ్స్క్రైబ్ అయినందుకు థ్యాంక్స్ ఫర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అటైతే నిజం మమ్మీ, మీరు ఎప్పటికీ గ్రేటే. మాకు వంట చేస్తారు పొద్దుగాల, మేము లేచే లోపటికి మీరు అన్ని విధాలుగా చేసి మాకు ఛాయ్ ఇచ్చి, సో మీరు ఎప్పటికీ మీ స్థాయి ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్లోనే ఉంటారు మీరు. కానీ మేమే అప్పుడప్పుడు మాకు పురుగు ఇక్కడి నుంచి వచ్చి ఇట్లా పోతుంది, పిచ్చి లేస్తుంది, కొడతాం, తిడతాం, ఎవరేమన్నా ఏదేదో అంటుంటాం. ఏమైంది? దానికి వచ్చినాయా చీమలు? దాంట్లో ఇదిలించు చీమలు కరుస్తేమా? అరే అది మాడిపోతుంది మమ్మీ, అది బంద్ చేయి అది. ఏమనుకోకు మమ్మీ, అది మిల్లీ మేకర్ తినేసిన నేను, ఆకలి మిల్లీ మేకర్. ఇంకా బాబీ, మా బంగారానికి ఏమని చెప్పు నీ గురించి. నేను వరలక్ష్మి గురించి కొన్ని విషయాలు చెప్పాలి, ఈరోజు చెప్పాలని డిసైడ్ అయిపోయినా. ఏంటంటే ఫ్రెండ్స్, ఒకటే ఉన్నవాసం, వరలక్ష్మి ఈజ్ ద గ్రేట్, అంతే. వరలక్ష్మి దగ్గర హెల్పింగ్ నేచర్ చాలా బాగుంది. ఒకప్పుడు నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, నాలాగా ఉండడం చాలా కష్టంలే అనుకున్నా. కానీ మీరు ఎవ్వరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, కానీ మా వరలక్ష్మి హెల్పింగ్ నేచర్ ఈజ్ వెరీ గుడ్. ఆమెలాగా నేను ఉండను, ఒక్కొక్కసారి ఉండను. నాకు ఇటు పోతే అటు పురుగు వస్తుంది. కానీ వరలక్ష్మి ఏం మాట్లాడినా అప్పుడప్పుడు నాకే కోపం ఎక్కువైతూ ఉంటుంది. సో ఆ టైంలో వరలక్ష్మి కొన్ని మాటలు చెప్తుంది, అవి నిజంగా నాకు ఎవరు అంత ఎక్స్ప్లెనేషన్ చేయరు. ఏం చేసినా అంతే కదా, ఇట్లుండు అని చెప్తారు, కానీ ఇలా ఉండు అనేవాళ్ళు చెప్పలేరు ఇప్పటివరకు. కానీ ఈరోజు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నా అంటే, వరలక్ష్మి నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ మొత్తం మారిపోయింది. ఎవరు ఏమనుకున్నా, కొంతమంది ఇంకేమనుకున్నా నాకు బాధ లేదు. కానీ మా వరలక్ష్మి మాత్రం నా దగ్గర ఉండడం వల్లనో, లేదు ఆమెను నేను చేసుకోవడం వల్లనో, వరలక్ష్మి గురించి చాలా వరకు నాకు తెలిసినాయి అంటే అన్ని గుడ్ విషయంలే. సో మమ్మీ, ఇప్పటి నుంచి నువ్వేం చేసినా నీ దగ్గర ఖచ్చితంగా నేను చేయిస్తాను. అదే ఏదో ఒక పని చేస్తాను, కోప్పడను, నిన్ను ఏమనను. ఒకప్పుడు కొడుతుండే, అది బి కొట్టాను ఇంకా, ఓకేనా? యూట్యూబ్ సాక్షిగా, ఎందుకంటే చెప్తూ ఉంటుంది కదా. ఈరోజు ఇంకా 2 రోజుల్లో వైకుంఠ ఏకాదశి ఫ్రెండ్స్. సో మనకి శ్రీ ఏడుకొండల స్వామి టెంపుల్ దగ్గర అయితే ఇట్లా డెకరేషన్ చేసిర్రు.
మనకి దగ్గర అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లాల్ దర్వాజా ఆపోజిట్ ఫుల్బాగ్ చెమన్ దగ్గరనే. సో ఫ్రెండ్స్, నేను నా స్వతహాగా ఇప్పటి నుంచి మా వరలక్ష్మికి నా వంతు నేను సహాయం చేస్తానని అనుకుంటున్నా. మమ్మీ బంగారం అన్నం వడ్డియాలమ్మా, చపాతీయా? ఇంకా మమ్మీ వద్దు వద్దు అన్న నాకు గుడ్డు తినిపిస్తావు. ఇది ఎవరిది కడాయి? మళ్ళా కడాయి కావాలంటావేమో మళ్ళీసారికి. నాకు అదే భయం వేస్తుంటుంది అప్పుడప్పుడు. సరే బాబాయ్, నీ ఏది పెడితే అది తింటా మమ్మీ. తింటా మమ్మీ. విషం ఇట్లా కారం వేసుకో, కంట్లో వేసుకోమనే వేసుకుంటా. ఎవ్వరేమనుకున్నా నా బంగారం నా బంగారమే, అంతే. ఓకే దా తినిపిస్తుందా? ఏడవకరా. అంటే ఇన్నాళ్ళు ఏం చేసినానే? అట్లుంటుంది. పొగుడితే ఒక బాధ, పొగడకపోతే ఇంకో బాధ. మమ్మీ ఇది ఎప్పుడు కూరని చూసిరా ఫ్రెండ్స్, నిన్నటి కూర ఈరోజు పెట్టిందంటే నా మీద ఎంత ప్రేమ ఉంటే పెడుతుంది. నిన్న పవన్ వాళ్ళు వచ్చిండే కదా, మరి నిన్న నా బిర్యానీ తిన్నాం, పొద్దున బిర్యానీ తిన్నాం. సరే సరే, కానీ అట్లా మంచిగా అనిపిస్తుంది కదా అందరు. నీ గురించి చెప్పరా అది మమ్మీ? చిన్నప్పుడు బోరింగ్ దగ్గర ఏమో చేసినా అన్నావు. మేము మీ డాడీతో పోయి, మీ డాడీకి ఎవరికి చెప్పకోకుండా చాయ్ పోయి చాయ్ నెత్తి మీద మొత్తం వేసుకొని వచ్చి మళ్ళీ ఏం తెలియనట్టు మెరుకు చాయ్ అవునా అని ఎట్లా అడిగినావు మమ్మీ? చెప్పు ఒకసారి. ఎవరు పంపించారు నీకు చాయ్కి? పోయిన తర్వాత ఏమైంది? పక్కకే హోటల్ ఉండే, వెనక గేట్ ముందు నుంచి పోతుండే, వెనకాల ఒక చిన్న డోర్ ఉంటుండే, ఆ నుంచి తెచ్చుకుంటుండే. సరే అని మా నాయనమ్మ పంపిస్తే అప్పుడు క్యాన్ లేకపోతుండే, ఇట్లా గ్లాస్ ఉంటుండే, గ్లాస్ మీద 2 పేపర్లు ఇట్లా పట్టుకొని వస్తుండే చాయ్. సరే అని టోకన్ తీసుకొని ఆడ చాయ్ ఇచ్చిండు. ఇట్లా పట్టుకుందామని ఇట్లా పెట్టిన, చెయ్యి జారింది, మొత్తం పడ్డది. గాడు చూసిండు, కైసా గిర్ గయా అంటే గిర్ గయా అంకల్, జాओ फिर घर को అన్నాడు. నై చాయ్ దియో జాతే అన్న, ఎందుకంటే ఆ హోటల్ దొరికింది కదా ఆ చాయ్ ఇవ్వడం అని. మళ్ళీ ఇట్లా చూసుకొని, బోరింగ్ ఉంటుంది మా ఇంటి దగ్గర, కొన్ని ఇంటిలో చూసుకొని ఏం తెలియనట్టు ఇంకో నాయనమ్మ చాయ్ అని ఇచ్చిన. సేపటి మా మమ్మీ చూసి ఏంది ఏం పడ్డది పైన అంటే ఇట్లా చాయ్ పడ్డది అని చెప్పిన. ఆ రోజు నుంచి కథం హోటల్ పోవద్దని చిన్న ఉండే. ఇంకో ఘనకారం చేసినావు. 5 లేదా 6 years. ఇంకొక ఫన్నీ జోక్ తెలుసా, చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఆటోలు పెడుతుండే, ఆటోలో కూర్చొని ఆడుకుంటున్నా నేను. ఒక ఆయన ఏం చేసిండు అంటే, చిన్నప్పుడు కదా అంత తెలివి లేదు, ఆటోలు ఆడుకుంటుంటే నాకు కాళ్ళవి పట్టగొలుసులు ఉంటాయి కదా, మా డాడీ అప్పుడు నెలకు ఒక కొత్త డిజైన్ ఏది వస్తే అది చేంజ్ చేస్తుండే. ఏం చేసిండు, ఆవు పెట్టి చాక్లెట్ దిలాతే చాక్లెట్ తెతే అన్నాడు. అవునా సరే చాక్లెట్ ఇస్తాడు కదా అని సరే అని వెంబడి పోయినా. ఒక ఆటోలో కూసబెట్టిండు మా ఇంటికాడనే, కూసబెట్టి పట్టగొలుసులు తీసుకొని చాక్లెట్ ఇచ్చిండు. సరే అని మళ్ళీ అదే ఆటోలో కూర్చొని మంచిగా ఆడుకుంటుండే, ఇంటికాడనే కదా. మళ్ళీ ఇంటికి వచ్చినాక మమ్మీ నీ పట్టగొలుసులు కనిపిస్తలో ఏడవైంది అంటే, అయ్యా అవునా అని మళ్ళీ చూసుకో, ఏం ఒక అంకుల్ చాక్లెట్ ఇచ్చిండు ఆయనకి ఇచ్చిన అని చెప్పిన. ఏం మళ్ళీ అప్పుడు తెలియదు కదా. అప్పుడు 6 సంవత్సరాలేనా?
7 years. ఇప్పుడు నేను చాక్లెట్ ఇస్తాను, నాకు ఇస్తావా పట్టగొలుసు? యా, తెలుగు వచ్చింది, బ్రెయిన్ ఉంది. ఉందా నీకు బ్రెయిన్? ఇంకోటి అది బోరింగ్ దగ్గర పడిపోయినావు, ఏమైంది చెప్పాలి? నెక్స్ట్ ఎపిసోడ్. కానీ మనం మన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు దూరం ఉన్నా సరే ఎప్పుడైనా ఒక రోజు కలిసి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. నిన్న మా స్వాతి పవన్ వచ్చిర్రు, సందడి ఇల్లు. అందుకే బంధువులు దూరంగా ఉన్నా గొడవలు లేకుండా, దగ్గర ఉండి గొడవలు వాడి కన్నా దూరం ఉండి ఇట్లా ఎప్పుడో ఒకసారి కలిసి మంచిగా హ్యాపీగా ఉండొచ్చు. మన ఇంటికి వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంటికి మనం పోతాం కదా. నేనైతే మంచిగా నిన్న ఎంజాయ్ చేసినావు మమ్మీ. ఓకే, నువ్వు హ్యాపీగా, నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, మా వరలక్ష్మి అలా కొన్ని చెప్పడం అయితే జరిగింది. సో కొన్ని రేపు చెప్తావా మమ్మీ? ఓకే. చైల్డ్హుడ్ మెమోరీస్.